వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే కర్రీ చూసేద్దాం రండి. హలో అండి, ఈరోజు మనం బీరకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సరేనా అండి? ఓకే, మరి ముందుగా బీరకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. ఓకే, లెట్స్ గో. బాండీ పెట్టి బాండీ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొంచెం సరిపోతుందండి. ఆయిల్ కాస్త వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కాస్త జీలకర్ర, వేయించాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగినాక ఇందులో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో మరియు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలయనిద్దాం. చూడండి, ఉల్లిపాయ టమాటా ఇలా బాగా వేగినాక ఇందులో కాస్త పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక స్పూను, మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం సాల్ట్, మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా తిప్పినాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. వీటిని కూడా మంచిగా ఇలా తిప్పుతూ ఉంటే కారం, ఉప్పు అన్నీ ముక్కలకి పడుతుందండి. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ముక్కలకు పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు ఇట్లా వేయిస్తూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు అయినాక బీరకాయ వాటర్ ఉంటుంది కదండి, బీరకాయల నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచేసి ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసి హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే కర్రీ దగ్గరకు వస్తుందండి. ఫైనల్గా బీరకాయ టమాటా కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఓకేనా అండి? ఇదేనండి నేను చేసిన బీరకాయ టమాటా కర్రీ. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి.